హాయ్ అండి, ఈరోజు కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్క చుక్క వాటర్ వేయకుండా చేసుకోవచ్చు ఈ కర్రీని. ఫస్ట్ అయితే కాకరకాయలని పసుపు ఉప్పు వేసుకుని కాసేపు నానబెట్టుకోండి, పక్కన పెట్టేసి. తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలి. మీకు ఇక్కడ గ్లాస్ బౌల్ కనిపిస్తుంది కదా, నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నాలా ఎవరైనా యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటే ఈ బౌల్ బాగా యూజ్ అవుతుంది. చాలా క్వాలిటీ బాగుంది. కావాలంటే కామెంట్లో లింక్ అని పెట్టండి, నేను పంపిస్తాను, మీకు డిఎం చేస్తాను. సో ఇప్పుడైతే వీటిని ఇలా పిండేసుకోవాలండి. దీంట్లో చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. మనం వాటర్ ఏం వేయకపోయినా కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుని పేస్ట్ చేసుకుని తర్వాత కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు కొంచెం ఆయిల్ని మనం సెపరేట్ చేసేసుకుని ఇప్పుడు అందులో కరివేపాకు, ఉల్లిపాయ ముద్ద పేస్ట్ చేసుకున్నాం కూడా, అది కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అంతేనండి, చొక్క వాటర్ వేయకుండా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి అయితే అదిరిపోయింది. నేను పప్పులోకి తిన్నాను. ఇది రసంలోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తింటారండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇది. మీరు కూడా ట్రై చేయండి.